ఓకే అండి, మనం లాస్ట్ క్లాస్లో సాల్వ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ డీలో రామన్ వల్ల ఫస్ట్ ప్రాబ్లం ఈ మోడల్ మనం చేసాం అనుకోండి, అంత జామెట్రికల్ కాబట్టి మీరు చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 7 + 7i 7 - 7i ఇన్ ద ఆర్గాన్ ప్లేన్ అన్నాడు. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే అండి, తెలిమిడి వాళ్ళకి అయితే ఈ 2 కాంప్లెక్స్ నెంబర్స్ని జాయిన్ చేసేటువంటి లైన్ని అంటే రేఖని పెర్పెండిక్యులర్గా అంటే లంబంగా బైసెక్టర్ అంటే పెర్పెండిక్యులర్గా బైసెక్టర్ అంటే సమానంగా డివైడ్ చేయడం అన్నమాట అండి. అటు ఇటు పెర్పెండిక్యులర్గా అంటే లంబంగా సమానంగా డివైడ్ చేసే లైన్ ఈక్వేషన్ కావాలి. దాన్ని మీకు డయాగ్రామ్లో చూపిస్తాను. సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మన కామన్ వర్డ్ ఎప్పుడంటే ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ సిఎన్ అని రాస్తున్నాను. ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ 7 + 7i, 7 - 7i ఆర్ represent in the organ plane కామన్గా ఇంకా ప్రధానికి ఇలా రాసుకోవాలి. కొన్ని ఇంక నేను కర్ణాటక ఇలా రాయనండి, టైం తీసేసుకుంటుంది. అందుకని డైరెక్ట్గా మీరు రాసుకుందరు. కానీ ఆర్గాన్ ప్లేన్ ఏ లేదా పీక్యూ అనుకోవచ్చండి. 7, 7 అండ్ బి 7, 7 -7. తెలిమిడి వాళ్ళు అయితే సంకీర్ణ సంఖ్యలు 7 + 7i, 7 - 7i ఆర్గాన్ తలను సూచించే బిందువులు అని చెప్పి రాస్తారు. పాయింట్స్ అనమాట అండి, ఆర్గాన్ ప్లేన్ సూచించే పాయింట్స్ 7 మరియు బి 7 - 7. అంటే ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే ఈ విధంగా లైన్ ఉందండి. ఏ అనే పాయింట్ ఇక్కడ ఉంది, బి అనే పాయింట్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ బైసెక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మిడ్ పాయింట్ కట్టాలి. ఇప్పుడు పాయింట్ దాన్ని నేమ్ పెట్టుకోవచ్చు, మీకు ఇష్టం ఎవరు రాసినా పర్వాలేదు. ఎలా చేస్తుందంటే పెర్పెండిక్యులర్గా ఈ లైన్ ఈక్వేషన్ కావాలండి. అయితే ఇక్కడ ఏ అనే పాయింట్ మీకు 7, 7, బి అనే పాయింట్ 7, -7. దీనికి ఇక్కడ పెర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సి అనుకున్నాను అనుకోండి, మిడ్ పాయింట్ అవుద్ది. మిడ్ పాయింట్ కడతాం అన్నమాట, అదేంటండి. లేదా మిడ్ పాయింట్ పి అనుకుంటాం. తర్వాత లేదా ఎలా తీసుకున్నా పర్వాలేదు. పైది లైన్ ఈక్వేషన్లో రాసినప్పుడు రాద్దాం. అందుచేతన ఫస్ట్ నేను మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అని రాస్తున్నాను. మిడ్ పాయింట్ అంటే ఏంటండి తెలుగులో మధ్య బిందువు, తెలుగులో మధ్య బిందువు అనమాట. ఏబి యొక్క మధ్య బిందువు. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈక్వాలిటీ ఏబికి మిడ్ పాయింట్ అవుతుంది. ఫార్ములా x1 + x2/2, y1 + y2/2 అండి. మిడ్ పాయింట్ ఫార్ములా ఇదండి. ఈ 2 పాయింట్స్ ఉన్నాయి మనకి. x1 + x2 అంటే 7 + 7/2, ఇది 7 - 7/2 అండి. అంటే మీకు 7, 0 వస్తుంది. 7, 0 వచ్చింది. ఇప్పుడు స్లోప్ కడుతున్నాను. స్లోప్ ఆఫ్ ఏబీ లైన్ ఎందుకు కడుతున్నానండి, పెర్పెండిక్యులర్ లైన్ ఉన్నాం కాబట్టి ఈ 2 లైన్స్ యొక్క స్లోప్స్ ఎలా ఉంటాయి, పెర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి వాటి యొక్క ప్రొడక్ట్ -1 అవుతుంది. ఆ కాన్సెప్ట్ మీద చేస్తాను అన్నమాట. స్లోప్ ఆఫ్ ఏబీ లైన్ ఈజ్ m1 = ఎంత అండి, y2 - y1/x2 - x1. ఇవే ఉన్నాయి పాయింట్స్, ఏబీలే కదా. -7 - 7 అంటే ఇక్కడ -14/0 వస్తుంది. -14/0 అని రాయగలదు, ఏదైనా రాయద్దు. కానీ ఇప్పుడు మనం దానికి స్లోప్ ఆఫ్ పెర్పెండిక్యులర్ లైన్ ఏబీ పెర్పెండిక్యులర్, స్లోప్ ఆఫ్ ఏబీ పెర్పెండిక్యులర్ లైన్ అండి. N is
ఎంటీ ఈక్వల్ టు దీన్ని ఏం చేస్తామంటే -1/m1 అనమాట అండి. -1/m1 అంటే రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి 0/14 అవుతుందండి. 0/14 అంటే 0 అని రాసుకోవచ్చు కదా, ఇప్పుడు 0 అని రాస్తున్నాం. అర్థమైందా అండి? ఇప్పుడు మనకి రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ అంటే రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఈ స్లోపు ఈ పాయింట్ తీసుకుని కడితే వస్తుందండి. ఇటు ఈ లైన్ పెర్పెండిక్యులర్గా ఉంటుంది. అంచేత డైరెక్ట్ రాస్తున్నాను, రిక్వైర్డ్ లైన్ ఈజ్ రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ ఈజ్ y - y1 ఈక్వల్ టు m × x. మరి మీకు జామెట్రీలు ఏమైనా తెలిసినాయండి, అందుకే నేను డైరెక్ట్గా మామూలుగా రాసేస్తున్నాను. y - y1 అంటే 7 ఉందనుకుంటాను. -7 +7 అవుతుంది. x1 7 అండి. మిడ్ పాయింట్ తీసుకోవాలి కదా చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి కష్టపడి మిడ్ పాయింట్ ఉంది కదా, మిడ్ పాయింట్ తీసుకుని ఈ లైన్ కట్టాలండి. మనకి కట్టాడు మిడ్ పాయింట్ తీసుకోకుండా చేస్తున్నాం. ఇక్కడ దట్ ఈక్వల్ y - y1 అంటే 0, m అంటే 0 × x - 7 దట్ ఈక్వల్ టు అంటే y = 0 అవుతుంది. మీకు y = 0. మీ ఆన్సర్ ఒకవేళ x అని కానీ y = 0 అని కానీ ఉండొచ్చండి. ఓకే అండి, ఇదే అండి మనకి లైన్ ఈక్వేషన్. రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ ఇస్ y = 0. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అమ్మా? ఈ టైప్ మీరు జామెట్రీలో ఫస్ట్ ఇయర్లో చేసి ఉంటారు. అవే ప్రాబ్లం అండి. నెక్స్ట్ నేను దీంట్లో సెకండ్ ప్రాబ్లం చెప్తాను. ఇందులో ఇంపార్టెంట్ అని చెప్తానండి. మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఉన్నాయి. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ గ్యారంటీగా అవే ఇస్తాడు. అవి ఏంటో చెప్తానండి నేను. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, నీ మోడల్ మీరు ఫస్ట్ ఇయర్లో గుర్తుందో లేదని చెప్పడం కోసం చెప్పానండి. చెప్తామా? చెప్ సెకండ్ ప్రాబ్లం అండి. ఫైండ్ ద నేను చేసాం మరి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. Straight line joining the points -9 + 6i points -9 + 6i, 11 - 4i ఇంత ఆర్గన్ ప్లేన్ అని ఇచ్చాడు. ఇది మాల్ మీకు చెప్పాను కాబట్టి సేమ్ మీరు పాయింట్స్గా రాసుకుని ఈ ప్రాబ్లం మీరు చేసేయండి. అర్థమైందా అండి? దీని ఆన్సర్ ఏమని చెప్పమ్మా నాకు ఎడమ్మా? x + 2y - 3 = 0. మీకు సేమ్ మోడల్ ప్రాబ్లం చెప్పానండి, అందుకని మీరు చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 1లో 1, 2 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మీకు ఏంటంటే సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు z = మీకు సెకండ్ ప్రాబ్లం ఎలా ఉంది, ఇప్పుడు z = x + iy అండ్ if the point P in the organ plane represents z, then describe geometrically the locus of satisfying the equations అండి. ఇది మోడల్ మనం చేసామన్న. ఇవన్నీ కూడా ఇందులో ఇంపార్టెంట్ ఉన్నాయి. ఈ మోడల్ మీకు అంతకుముందు ఎక్సైజ్లో కూడా చేసామండి. సేమ్ ఇంతకుముందు ఎక్సైజ్లో కూడా ఆర్గన్ ప్లేన్ ఇచ్చేసి లాకస్ పాయింట్ అవుట్ చేయమని చెప్పినప్పుడు కూడా ఇలా మార్చేసాను. ఆ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇవ్వాలి యాక్చువల్ అండి. తీరా కాకపోతే మనకి అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. కానీ ఇందులో బాగా ఇంపార్టెంట్ 4 మార్క్స్కి లేదా 2 మార్క్స్కి అని అడగచ్చు. ఇందులో ఫస్ట్ చూడండి ఇంపార్టెంట్ అండి. మీకు బోర్డ్ ఆఫ్ మోడల్ పేపర్ అండి, ఇంటర్మీడియట్ మోడల్ పేపర్ ఫస్ట్లో పేపర్ ఇచ్చినాం 2014లో. -3i = 5
ఏమో మీ టెక్స్ట్ బుక్ వెనకాల చూడండి, మోడల్ పేపర్లో అకాడమీలో అయితే క్వశ్చన్ ఉంటుంది. జెడ్ మైనస్ 2 మైనస్ 3i ఈక్వల్ టు 5 అని. ఇక్కడ సొల్యూషన్ చేసినప్పుడు ఇక్కడ జెడ్ ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవైని తీసుకుంటాం. ఏమో జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై రిప్రజెంట్ ఇన్ ఆర్గాన్ ప్లేన్. ప్రతిదానికి ఇది రాయాలండి. ఈజ్ రిప్రజెంట్స్, ఇంక నేను ఇది రైటింగ్ కూడా నేను రాయనండి. ఈజ్ రిప్రజెంట్స్ ఇన్ ద ఆర్గాన్ ప్లేన్. ఆర్గాన్ ప్లేన్ px, y. ఆర్గాన్ ప్లేన్ పాయింట్ ఈజ్ px, y అన్న. ఈ పాయింట్ని pxyతో చూపిస్తానని చెప్పేశారు. అంటే పాయింట్ p అని ఇచ్చాడు. ఏమో ఆర్గాన్ ప్లేన్ పాయింట్ p ఈక్వల్ టు రాసుకున్నా పర్వాలేదు. అక్కడ జెడ్ని రిప్రజెంట్ చేసే పాయింట్ p అన్నాడు, p రాసామండి. అది ఇంకా ఇందులో ఏ ప్రాబ్లం చేసినా ఈ కొటేషన్లో రాసుకోవాలి. నేను డైరెక్ట్ జెడ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐ అని రాస్తాను అంతే. నీ ప్రాబ్లంలో నా గివెన్ ఏదైతే ఇచ్చాడో అది రాస్తున్నాను. నా జెడ్ మైనస్ 2 మైనస్ 3i ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. జెడ్ అంటే మనకి ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 2 మైనస్ 3i ఈక్వల్ టు 5. ఇక్కడ రియల్ పార్ట్ చూడండి, ఎక్స్ మైనస్ 2 ఉంది మోడ్లో, ప్లస్ ఐ కామన్ తీస్తే y మైనస్ 3 ఉందండి ఈక్వల్ టు 5. ఇవాళ మోడ్ వాల్యూ, మోడ్ అంటే ఏంటంటే రూట్ ఓవర్ రియల్ పార్ట్ ఓల్డ్ స్క్వేర్ ప్లస్ ఇమేజినరీ పార్ట్ ఓల్డ్ స్క్వేర్ అండి, దట్ ఈక్వల్ టు 5. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసామనుకోండి మీకు ఎక్స్ మైనస్ 2 ఓల్డ్ స్క్వేర్ మైనస్ వై మైనస్ 3 ఓల్డ్ స్క్వేర్ ఈక్వల్ టు 5. ఫైవ్ స్క్వేర్ చేద్దాం. ఇక్కడ మీకు సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. లోకస్ ఇలా ఉంచేసినా పర్వాలేదు, అటు సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేసేద్దాం అని చేతన మనం సింప్లిఫై చేసి రాద్దామండి. ఎక్స్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 4x ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6y ప్లస్ 9 ఈక్వల్ టు 25 అండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y 4 9 13 అండి, మైనస్ 25 ఉంది. లేదా రాద్దాం రెండు స్టెప్. 13 మైనస్ 25 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0 అండి. రిక్వైర్డ్ లోకస్ ఈజ్ లోకస్ ఆఫ్ జెడ్, లోకస్ ఆఫ్ పీ ఈజ్ ఏదైనా ఒకటి తెలిమిడి వన్. ఈ తెలిమిడి వచ్చినప్పటికి జెడ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐవై అన్నాం. అంటే జెడ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐవై అనే కాంప్లెక్స్ నెంబర్, అంటే సంఖ్యను ఆర్గాన్ తలంలో సూచించే బిందువు px, y. నువ్వు రాసినప్పుడు ఏ రాస్తావు, లేదా జెడ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐవై ఇలా రాయకుండా జెడ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐవై అనే సంఖ్యను జెడ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐవై అనే సంఖ్యను ఆర్గాన్ తలంలో సూచించే బిందువు px, y అని రాస్తావు. అదే రైటింగ్ అండి. జెడ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐవై అనే సంఖ్యను ఆర్గాన్ తలంలో సూచించే బిందువు px, y. అది ఇక్కడ రిప్రజెంట్ అంటే సూచించే బిందువు అని. మిగిలినది కామన్ అండి. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా నవర్ మొదలెట్ స్టార్ట్ చేస్తాం, దానికి అభ్యంతరం లేదు. జెడ్ ఈక్వల్ టు నౌ గివెన్ లేదా గతాంశం ప్రకారం రాసుకుంటూ వచ్చింది, రాసుకుని సింప్లిఫై చేస్తామండి. ఇందులో ఇది ఇందులో ఉన్న ప్రాబ్లంలో ఫస్ట్ దాన్ని మీకు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మీరు చేసుకొచ్చామండి, ఇంకా ఎలా చేసేస్తాం. 2z మైనస్ 2 ఇంటూ జెడ్ మైనస్ 2 ఈక్వల్ టు మాడ్ జెడ్ మైనస్ 1 అంట. మీకు చెప్పాను ఆ పాయింట్ ఇంకా జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై అని కామన్గా రాసుకోమని. అని చేత ఇంకా రాయట్లేదు, డైరెక్ట్గా రాసేస్తున్నాను. 2 ఇంటూ జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 2 మాడ్ ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 1 అండి. 2 ఇంటూ మాడ్ రియల్ పార్ట్ చూడండి, ఎక్స్ మైనస్ 2 అండి ప్లస్ ఐవై మాడ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఐవై. మాడ్యులేషన్ ఫార్ములా ఏంటండి, మాడ్యులేషన్కి రూట్ ఓవర్ 2 ఇంటూ రూట్ ఓవర్
ఎక్స్ మైనస్ 2 రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండి. ఐ స్క్వేర్ రాయకూడదు. ఇక్కడ ఐ స్క్వేర్ రాస్తే మళ్ళీ మైనస్ వై స్క్వేర్ అవుద్ది అక్కడ. రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ చేసినప్పుడు 2 స్క్వేర్ అవుతుంది. ఏమా 4 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ రెండింటిని మళ్ళీ చేస్తున్నారు, బ్రాకెట్ పెడుతున్నానండి. ఇక్కడ చూడండి, స్క్వేరింగ్ చేసిన తర్వాత 2 టర్మ్స్ సమ్గా ఉందండి, అంచేతన బ్రాకెట్ పెట్టి రాయాలి. 4 ఈ టర్మ్కి ఈ టర్మ్ కూడా చెందుతుంది. ఇది ఇక్కడ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. 4 ఇంటూ దీన్ని ఎక్స్పెండ్ చేస్తున్నాను, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 అండి. ఏం చేద్దండి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ రాశాను ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ప్లస్ వై స్క్వేర్ అండి. అయితే మీరు తొందరపాటు వై స్క్వేర్ క్యాన్సిల్ చేయకండి. ఏం చేద్దంటే ఇది 4th ఇంక్లూడింగ్ అయింది. మీరు ఫార్వర్డ్ వై స్క్వేర్ క్యాన్సిల్ చేసేస్తున్నారు, చూసుకోండి. 4x స్క్వేర్ తర్వాత ప్లస్ 4y స్క్వేర్ మిస్ట్ ఆర్డర్లో మళ్ళీ వేసుకోండి, మైనస్ 16x ప్లస్ 16 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0 అండి. అన్నీ కూడా టేక్ దిస్ లెఫ్ట్ సైడ్ అన్న నేనే. 4x స్క్వేర్ నుంచి ఎక్స్ స్క్వేర్ వాల్యూని ఏమో డిక్రీజ్ చేసామనుకోండి, 3x స్క్వేర్ అవుతుంది. 4y స్క్వేర్ నుంచి వై స్క్వేర్ వాల్యూని ఏమో సబ్ట్రాక్షన్ చేయండి, ఎంత 3y స్క్వేర్. ఇక్కడ మైనస్ 16x ఉన్నాయి, 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి అండి మైనస్ 14x. వై టర్మ్స్ ఏమైనా ఉన్నాయమ్మా, లేవండి. ప్లస్ 15 ఈక్వల్ టు 0. చూడండి ఆన్సర్ చూడండి, 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ సరిపోయిందా? ఎక్కడ వదిలేసామా, మైనస్ 14x ప్లస్ ఇక్కడ ఏం చేస్తాం మనం 2 స్క్వేర్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ఎడమ్మా. ఓకే అండి, ఇదే ఆన్సర్ కరెక్ట్ అయితేనే. ఓకే అండి, చూస్తానండి ఆన్సర్లే. నెక్స్ట్ 3rd ప్రాబ్లం చూద్దాం. థర్డ్, ఇక్కడ ఐఎమ్ ఆఫ్ జెడ్ స్క్వేర్ అమ్మా ఈక్వల్ టు 4 అని ఉంది. అంటే ఇక్కడ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అంటండి. మన జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై అమ్మా. మీకు జెడ్ స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్ చేసుకోవచ్చు అమ్మా. మా జెడ్ స్క్వేర్ అని రాసుకున్నా ఒకటే, జెడ్ స్క్వేర్ అని ఒకటే, ఏదైనా ఒకటి. ఎందుకంటే జెడ్ స్క్వేర్ చేసేది మామూలుగా ఎలా ఉంటే చూద్దాం. ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2ixy. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఇంటూ ఐ అని రాస్తున్నాను. ఇది జెడ్ స్క్వేర్. ఇక్కడ గివెన్ బై హైపోథిసిస్ అని రాస్తున్నాను. ఎలా రాయొచ్చు అంటే ఐఎమ్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అట. ఇందులో ఇమేజినరీ పార్ట్ ఏంటమ్మా, జెడ్ స్క్వేర్లో 2xy ఈక్వల్ టు 4, xy ఈక్వల్ టు 2, xy ఈక్వల్ టు 2. రిక్వైర్డ్ లోకస్ xy ఈక్వల్ టు 2 అని. నెక్స్ట్ ప్రాబ్లం 4 చూద్దాం. నెక్స్ట్ 4th ప్రాబ్లం అండి, ఆర్ జెడ్ మైనస్. ఇది కూడా ఇంపార్టెంటే, ఫస్ట్ ఇంపార్టెంట్, మళ్ళీ దీంట్లో అదే సెకండ్లో ఫస్ట్ చెప్పాను కదా దాకా ఆర్ జెడ్ మైనస్ అని. తర్వాత ఆర్ జెడ్ 4th ప్రాబ్లం అండి ఇది. ఆర్ జెడ్ మైనస్ 1/z+1 ఈక్వల్ టు 5/4. ఈ మోడల్ చేసాడు మనం సాల్వ్ ప్రాబ్లమ్స్. అంటే సాల్వ్ ప్రాబ్లం ఉంది, చేసాం చూడండి. ఇప్పుడు చేస్తున్నాం, మళ్ళీ చూడండి ఒకసారి. 4th అండి. అయితే ఇక్కడ z-1/z+1 ఉంది కాబట్టి మీకు జెడ్ ఈక్వల్ తెలుసు. మీకు జెడ్ ఈక్వల్ టు x ప్లస్ ఐవై ఇస్ రిప్రజెంట్ ఇన్ ఆర్గాన్ ప్లేన్ px, y అని రాసుకుంటూ కామన్ వాడండి. ఇక్కడ r z-1/z+1 ఉంది కదా, ఐ గట్ట కాదు కదమ్మా.
మీకు సాల్వ్ ప్రాబ్లం అయ్యి ఉంది. ఇక్కడేమో మనము -1 +1 ఉంది. అక్కడ z - i బై z - 1 అని ఉంది కూడా సాల్వ్ ప్రాబ్లమ్స్ చూడండి నేను చేసిన దాంట్లో. z - i బై z - 1 అని ఉంది. సాల్వ్ ప్రాబ్లం అలా 5. అది ఇది కూడా ఇంపార్టెంటే అండి. అంటే మోడల్ అటువంటిది. ఇక్కడ z - 1 బై z + 1నే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. z అంటే x + iy -1 బై x + iy +1. ఇందులో మీరు రియల్ పార్ట్ x - 1 ప్లస్ iy, అది ఇమేజినరీ పార్ట్ iy అండి. ఇక్కడ కూడా x + 1 ప్లస్ iy రేషనలైజేషన్ చేసేస్తున్నాను. ఎలాగండి? డినామినేటర్తో చేయాలి. x + 1 - iy బై x + 1 - iy అని మల్టిప్లికేషన్ నేను చెప్పాను కదా, కాంప్లెక్స్ నెంబర్స్ అన్నిటి నుంచి మల్టిప్లై చేస్తానండి. దట్ ఈక్వల్ టు రాసేద్దాం, లేదా x - 1 ఇంటూ x + 1. మీకు ఇక్కడ యాంప్లిట్యూడ్ అడిగాడు, అంటే tan 1y/x కట్టాలి అని చేతను మొత్తం చూద్దామండి. బైలో అవసరం ఉండదు, కానీ ఇమేజినరీ రియల్ పార్ట్ కూడా సింప్లిఫికేషన్ చేయాలి. మీరు చూడండి, అంచనా వేసుకుని సింప్లిఫికేషన్ మీరు చేసుకోవచ్చండి. అది చేస్తాం. ప్లస్ i ఇంటూ y ఇంటూ x + 1 మైనస్ i ఇంటూ చూడండి y ఇంటూ x - 1 అండి. -i అయితే మల్టిప్లై చేస్తాను. -i² y² అండి ఓల్డ్ బై ఈ బైలో ఉన్న వాల్యూ x + 1 ఓల్డ్ స్క్వేర్ -i² y² అని రాస్తాం, లేదా డైరెక్ట్గా +y² అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సింప్లిఫికేషన్ ఇక్కడ చేస్తున్నాం చూడండి. ఏంటిది? z - 1 బై z + 1 వాల్యూ సింప్లిఫికేషన్ చేస్తున్నాం. ఇక్కడ సింప్లిఫికేషన్ ప్రకారం x² మైనస్ x, ఇక్కడ చూడండి రియల్ పార్ట్ i² అంటే -1 మైనస్ ప్లస్ అవుతుంది, +y² వస్తుంది. +y² అది రాసేస్తే iని కామన్ తీస్తున్నానండి ఇమేజినరీ పార్ట్లో. i ఇక్కడ కామన్ తీస్తూ ఈ వాల్యూని రాస్తున్నాను బ్రాకెట్లో. చూడండి ఒకసారి డైరెక్ట్ రాస్తున్నాను. y ఇంటూ xy ప్లస్ y అండి. తర్వాత ఇక్కడ ఐనే కామన్ తీస్తాం, మైనస్ కామన్ తీయలేదు కాబట్టి -xy ప్లస్ y అండి. మీరు కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంటే ముందు కామన్ తీసుకుని మళ్ళీ తర్వాత మల్టిప్లై చేసుకోవాలి. ఒకసారి చూడండి, xy ప్లస్ y తర్వాత -xy ప్లస్ y x² -1 ఇది. ఓకే అమ్మ, మల్టిప్లై చేస్తాను నేను. ఇక్కడ x + 1 ఓల్డ్ స్క్వేర్ ప్లస్ y² అవుతుంది. ఇప్పుడు ఇందులో z - 1 బై z + 1 ఈక్వల్ టు ఇక్కడ x² ప్లస్ y² -1 బై x + 1 ఓల్డ్ స్క్వేర్ ప్లస్ y². ఇక్కడ దీన్ని సింప్లిఫికేషన్ చేయట్లే. డినామినేటర్ ఎందుకు చేయట్లేదంటే క్యాన్సిల్ అయిపోద్ది. రియల్ పార్ట్లోనూ డినామినేటర్ పార్ట్ ఉంటుంది, ఇమేజినరీ పార్ట్లోనూ డినామినేటర్ పార్ట్ ఉంటుంది. కాబట్టి ఆ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి సింప్లిఫికేషన్ చేయట్లేదు. చేసినా పర్వాలేదు, తెలియపోతాయి. i ఇంటూ ఇక్కడ ప్లస్ xy క్యాన్సిల్ అయిపోతున్నాయి. సరిపోయిందమ్మా. చూడండి ఒకసారి 2y బై ఇక్కడ i పార్ట్ అనమాట ఇంటూ i ఇంటూ x + 1 ఓల్డ్ స్క్వేర్ ప్లస్ y². ఇక్కడికి z - 1 బై z + 1 అని నేను a ప్లస్ ib ఫామ్లో రాసుకొచ్చాను, లేదా x ప్లస్ ib ఫామ్లో తీసుకొస్తే హైపోథిసిస్ నుంచి ఏమి ఇచ్చాడో అది రాస్తున్నానండి. ఇక్కడ తీసేస్తున్నాను, ఇది ఇక్కడ చేస్తున్నాను ఆ పార్ట్ని. ఏమా హైపోథిసిస్ అని రాస్తున్నాను. ఏమని ఇచ్చాడంటే ఆర్గ్ z - 1 బై z + 1 ఈక్వల్ టు 5/4. తెలిమిడి వాళ్ళకి ఆర్గ్ అంటే ఏమీ లేదండి, ఆయామం. z - 1 ఇలాగే ఇస్తాడు తెలిమిడి అయినా సరే, ఆర్ z - 1 బై z + 1 అని ఇస్తాడు. అంచేతన సేమ్ మీరు దత్తాంశ ప్రకారం రాసుకుంటారు. అంటే ఇది ఫార్ములా అంటే tan ఇన్వర్స్ ఆఫ్ y/x ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ అలా చేస్తాం. 5/4 ఉంది. ఇక్కడ y/x అంటే రాస్తున్నాను. y అంటే అక్కడ ఏముందంటే 2y బై x + 1 ఓల్డ్ స్క్వేర్ ప్లస్ y² ఓల్డ్ బై x అంటే
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి ఈక్వల్ టు tan పై బై 4 మరి యూనివర్సల్. ఇక్కడ మీకు డైరెక్ట్గా వాల్యూ చూడండి 2y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు tan పై బై 4 అంటే 1 అవుతుందండి. క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి 2y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 అండి. ఒక ఆర్డర్లో రాశారనుకోండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది రిక్వైర్డ్ లోకస్ సర్కిల్ ఈక్వేషన్ అండి. ఇది కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ మీకు ఈ సెకండ్లో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం వస్తుందండి. ఏమ్మా ఏంటంటే ఈక్వలెంట్ ట్రయాంగిల్ అండి. ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవి రిపీట్ అయిన ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లం అర్థమైందండి. ఆ థర్డ్ ప్రాబ్లం చెప్తాను. చూడండి థర్డ్ ప్రాబ్లం షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గాన్ డయాగ్రామ్ రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్స్ అని ఇచ్చాడు. ఒకసారి చెప్పండి. సో దట్ ద పాయింట్స్ ద ఆర్గాన్ represented by the complex numbers 2 plus 2i 2 plus 2i minus 2i next point minus 2 root 3 plus 2 root 3i are the vertices of an equilateral triangle. vertices of an equilateral triangle and మీకు ఒక పాయింట్ ఒకటి జామెట్రికల్ రాసిన తర్వాత మిగిలినంతా కూడా ఈక్వలేటర్ యాంగిల్ తెలుసు కదండి, అలా చేయడమే. తెలియడం అండి. ఇక్కడ 2 plus 2i minus 2i కరెక్ట్గా చూడండి. minus 2 root 3 plus 2 root 3 అనే కాంప్లెక్స్ నెంబర్స్ అంటే అనే సంకీర్ణ సంఖ్యలను ఆర్గాన్ తలంలో అంటే సంకీర్ణ తలంలో 3 బిందువులుగా సూచిస్తే అదే ఏంటి 3 బిందువులు సూచిస్తే అవి సమబహు త్రిభుజం యొక్క శీర్షాలని నిరూపించాలంటే అండి. సమబహు త్రిభుజం అంటే ఏంటి? 3 sides ఈక్వల్, మామూలు ట్రయాంగిల్ అండి. 3 sides ఈక్వల్ ఉన్నాయనుకోండి ఏబిసి. సమబహు త్రిభుజం అంటే ఇక్కడ ఈక్వలేటర్ ట్రయాంగిల్ సమబహు త్రిభుజం అంటారు. సమబహు త్రిభుజం అండి. సమబాహు త్రిభుజం
ఇక్కడ తెలియడానికి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే దాని యొక్క శీర్షాలు వెర్టిసెస్ అంటే శీర్షాలు అండి. సమబాహు త్రిభుజం యొక్క శీర్షాలని చెప్పాలంటండి. సమబాహు త్రిభుజం యొక్క శీర్షాలని చెప్పాలి ఏబిసిలు. అంటే నువ్వేం చేయాలి, ఏకి బీకి డిస్టెన్స్ కట్టాలి, మధ్య దూరం బీకి సికి మధ్య కట్టాలండి. సికి ఏకి కానీ ఏసీకి మీ ఇష్టం ఎలా కట్టవాలి డిస్టెన్స్. ఎంత చేస్తుందంటే డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి, ఏబి ఈక్వల్ టు √(r) x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఇదే ఫార్ములాని మనం x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 అని రాసుకోవచ్చు, లేదా ఇక్కడ y2 మైనస్ y1 అని రాసుకుని ఒకటే. ఒకవేళ ఇక్కడ రెండింటికి మైనస్ వస్తుంది అనుకోండి, ఫార్ములా రాదు, ప్రాబ్లంలో మైనస్ కామన్ తీసేసి స్క్వేర్ చేసేసుకుని ప్లస్ కింద రాసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే ప్రాబ్లంలు ఆల్రెడీ వస్తే ఆ సింప్లిఫికేషన్గా మీరు కష్టపడిపోయి మిస్టేక్ చేసేస్తున్నారు రాయడం గట్టని. అందులో ఏముండదండి, చూద్దాం. ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే అండి, ప్రాబ్లంకి సొల్యూషను గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో లెట్ ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ 2 + 2i, -2, -2i, -2√3 + 2√3 i ఆర్ రిప్రజెంట్స్. ఇది డైలాగ్ మామూలుగా రాయాలండి చూడండి. ఆర్ రిప్రజెంట్స్ ఇన్ ఆర్గాన్ ప్లేన్, ఇన్ ద ఆర్గాన్ ప్లేన్ అని రాస్తున్నాం. ఏ 2, 2, B -2, -2 అండ్ C -2√3, 2√3. ఇదండి మన పాయింట్స్ రాస్తాయి ఏబిసి. తెలియడం అయితే ఇచ్చిన సంకీర్ణ సంఖ్యలు 2 + 2i, -2, -2i, -2√3 + 2√3iలను సంకీర్ణ తలములో సూచించే బిందువులు 3 బిందువులను రాసినా పర్వాలేదు, ఏ బి సి అని రాస్తారు. ఏమనండి, ఇచ్చిన సంకీర్ణ సంఖ్య డైరెక్ట్ రాసేది, ఇచ్చిన సంకీర్ణ సంఖ్యలను ఆర్గాణ తలంలో సూచించే బిందువులు, ఇచ్చిన సంకీర్ణ సంఖ్యలను ఆర్గాణ తలంలో సూచించే బిందువులను పాయింట్స్ రాస్తారు. నేను ఇది తీసేస్తున్నానండి, ఇంక రైటింగ్ రాయకుండా, ఎందుకంటే డిస్టెన్స్ కట్టాలి కదా అని. అంచేత ఇప్పుడు డైరెక్ట్గా నేను ఏబిసిలో రాస్తాను. ఏ అంటే పాయింట్స్గా రాసుకోవడమేనండి. 2, 2, బి -2, -2, సి -2√3, 2√3. ఇవన్నీ పాయింట్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతవరకు డిస్టెన్స్ కట్టినట్టు. ఒకసారి చూడండి. ఫస్ట్ ఏబి లైన్ ఈక్వేషన్ కాదు కట్టేది నేను, డిస్టెన్స్. ఏబి డిస్టెన్స్ కడుతున్నాను. లైన్ ఈక్వేషన్ అంటే ఏబి లైన్ ఈజ్ అని రాయాలండి. అప్పుడు y - y2 - y1 x2 - x1 ఫార్మ్ వేసుకుని మీరు చేసే ఫార్మ్ పెట్టినట్టు y - y1 y2 - y1 = x - x1 x2 - x1 అని ఎప్పుడు ఎత్తామండి. అది లైన్ ఈక్వేషన్ అడిగితే ఇక్కడ డిస్టెన్స్ అడిగాడు అంటే డిస్టెన్స్ కట్టాలా లేదా లైన్ కట్టాలా చూసి. సైడ్ అంటే డిస్టెన్స్ అండి, 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అయితేనే సైడ్ వస్తుంది. -4 హోల్ స్క్వేర్ అండి, -2 -2 -4 హోల్ స్క్వేర్ చేస్తే అవుద్ది 16 ప్లస్ -2 -2 హోల్ స్క్వేర్ చేస్తే -4 హోల్ స్క్వేర్ చేస్తే అవుద్ది +16 +16 అంటే √32. ఇలా ఉంచేసినా పర్వాలేదు, మిస్టేక్ చేయకండి. ఇప్పుడు ఏబి √32 వచ్చింది అనుకోండి, మిగిలిన కూడా ఎంత రావాలండి, √32 రావాలి. మీరు అలాంటప్పుడు మరి మీరు ఏ సింప్లిఫికేషన్ చేస్తే రాంగ్ వస్తే ఏదో రాస్తారంటే ఈక్వల్ సైడ్ ఉన్నప్పుడు అదే రావాలి. కొంతమంది దీన్ని రాయడం కోసం 4 ఇంటూ మామూలుగా 16 ఇంటూ 2 కింద రాసి 4√2 అని రాస్తారు. అలా రాసినా రైటే, రాయడం రాకపోతే ఇలా వదిలేయండి. రాయడం వస్తే 4√2 అని రాయండి. అర్థమైందండి, రాయగలిగితే మిస్టేక్ చేయవద్దు. ఇక్కడ √32 పెట్టేసి అక్కడ 2√2 అని 2√4 అని ఇలా రాయకండి, లేదా √32 అని ఉంచేయండి. నెక్స్ట్ నేను ఏబి తర్వాత బీసీ కడుతున్నాను. బీసీ కట్టిన కన్ఫ్యూజ్ అయిపోకండి. బీసీ కట్టినా పర్వాలేదు లేదా సిబి కట్టినా పర్వాలేదు, ఏది కట్టినా ఒకటేనండి. ఇక్కడ బీసీ ఉంది, బీసీలో -2√3 + 2 అవుతుంది హోల్ స్క్వేర్. అవునా కదా? ఇంచేత బీకి సికి -2√3 + 2 హోల్ స్క్వేర్, తర్వాత +2√3 + 2 హోల్ స్క్వేర్. కొంతమంది ఇక్కడ 2 రకాలుగా ఆలోచించి చేస్తున్నారు. కొంతమంది డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం అని మనం కాదనకూడదు. కొంతమంది A - B హోల్ స్క్వేర్ A + B హోల్ స్క్వేర్ ఫార్ములాస్, అదే ఫార్ములాస్ ఉన్నాయి కదా, డైరెక్ట్గా
రెండేళ్ళు సింపుల్ చేస్తే 2 × a² + b² వస్తుంది, అలా చేసేస్తున్నారు. ఎలా చేసినా పర్వాలేదు, మనం మీ ఓపెన్ పెట్టి మీరు చేసుకోండి. సింప్లిఫికేషన్ అనేది మీ యొక్క ఒపీనియన్, అది ఏమో మీ యొక్క టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఏమో ఇది a² ప్లస్ a + b² రూట్ ఓవర్లో ఉంది చూడండి, అంటే 2 - 2√3. అప్పుడు వేస్తే ఏమవుతుంది మనకు వచ్చేది 2 అంటే 2a² ప్లస్ 2b² మిగులుతుంది. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ చేసేస్తారు 2 × a² అని చెప్పి, అది సార్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనుకుంటే చేసుకోవడమే, అది మీ ఇష్టం అండి. సింప్లిఫికేషన్ ఏమవుతుందండి -2√3² ఇది రాత్రి రాసుకోండి. -2√3² ప్లస్ మీ 2² మైనస్ 2 × 2√3 × 2 తప్పు వేయకండి, నేను చెప్పేది అది మిస్టేక్ చేయొద్దు. ఈ 2 మళ్ళీ దీంట్లో కలిపేసి కట్టండి. ఇప్పుడు డైరెక్ట్గా వేద్దాం నేను, ఈ 2 × 2 × 4 మొత్తం ఎంత అవుతుంది అది మీకు చూడండి, ఎలా రాశాను కదా, డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. -2√3 రాసే నేను ఒకసారి తీసేస్తున్నాను ఇక్కడ బోర్డు మీద, మీకు అభ్యంతరం లేదు, మీకు ముందు కనపడుతుంది, మీరు స్క్రీన్ మీద మీకు ముందు కనపడుతుంది కాబట్టి నేను ఏం రాశాను మీకు చెప్తుంది. -2√3 రాశాను, హోల్² చేశాను. -2√3 హోల్² చేయడం అంటే ఇక్కడ 2² అంటే 4, 3ని స్క్వేర్ చేస్తే ఏమవుద్దండి, √3 3 అవుద్ది. అని చేస్తే ఇది డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నానంటే 4 × 3 రాస్తున్నాను. మైనస్ ఏమైంది, స్క్వేర్ చేశాను కాబట్టి అలా ఉంది. 4 × 3 ఇక్కడ 2² అంటే ఎంత వస్తుందమ్మా 4 అండి. ఈ 2a/లో 2 × 2 × 2 అంటే ఎంత 8√3 -8√3 ప్లస్ a² సేమ్ ఇలాగ వస్తుంది 4 × 3 ప్లస్ అది కూడా వేసేసుకోవచ్చు 12 అని, అంటే మీకు స్క్వేర్ చేయడం కోసం రాశాను. తర్వాత 8√3 సేమ్ వాల్యూ కదా, ప్లస్ 4 8√3 కాన్సల్ అవుతుంది. 4 × 3 అంటే 12 + 12 24 డైరెక్ట్గా వేసుకున్నా ఎలా వేసుకున్నా మీకు మాత్రం డైరెక్ట్ √32 వస్తుందని రాశాను నేను, ఎందుకంటే కావాలి చూసుకోండి. 4 + 4 8 24 + 8 అంతే వేసేస్తాం, తప్పే ఉంది. √32 వస్తుంది చేసిన దాంట్లో. ఇన్కేస్ నువ్వు ఇక్కడ ఏం చేసినా అక్కడ √32 రాయడం మర్చిపోకు. ఇక్కడ సింప్లిఫికేషన్ ఏ చేసి కొట్టేసేసి వచ్చేది √32 కూడా, దీన్ని మార్చేయకుండా ఏదో సొంత ఆన్సర్ వచ్చిందని √32 అనేది దట్ ఇక్కడ చేయగలిగితే 4√2 రాయి. తర్వాత CA √OVER ఇక్కడ CA చూడండి, సికి ఏకిని అని చేత ముందు -2√3 లేదా ఎలా రాసేయి, ఏసీఏ కట్టిన పర్లేదు, డిస్టెన్సే కదా. వెక్టర్స్ అయితే డైరెక్షన్ ముఖ్యం, ఇక్కడ డిస్టెన్స్కి మ్యాగ్నిట్యూడ్కి మనకి డైరెక్షన్తో పని లేదు కదా. అంచేత ఏదేసినా పర్లేదు, స్క్వేర్ ఉంది కాబట్టి కవర్ అయిపోతున్నాం, స్క్వేర్ ఉంది కాబట్టి. తర్వాత -2√3 -2 2² ఇగో ఇబ్బందిగా ఉందనుకుంటే నువ్వేం చేయాలండి 2 + 2√3² వేసుకో, ఎలా వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు నేను మైనస్ కామన్ ఎత్తే స్క్వేర్ కదా అవుతుంది, నెక్స్ట్ స్టెప్లో రాస్తాను అనుకోండి. ప్లస్ 2√3 -2² కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా. ఏం చేస్తామమ్మా, దాన్ని ఫస్ట్ ముందు మైనస్ తీసేయి, 2√3 + 2² అని రాసుకో. తర్వాత 2√3 -2² చిన్న అంటే పెద్ద అన్నీ చేసేస్తారు. చిన్న లాజిక్ వచ్చినప్పుడు ఏం చేయాలో చేయలేక ఆగిపోతుంటారు. ఎందుకంటే నేను పేపర్ వాల్యూషన్ చేసినప్పుడు చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, ఇవి ఎందుకంటే లేదండి. మీ మెంటాలిటీ ఎలా ఉంటుందండి. జత ఏం రాస్తాం అంటే ఇది స్క్వేర్ చేస్తే ఇందాక 24 వచ్చింది కదా, అదే 12 వచ్చింది కదండి. 12 + 4 + 8√3 ఇంతకుముందు చేసిందే సేమ్ అండి. తర్వాత 12 + 4 - 8√3 8√3 క్యాన్సల్ అవుతుంది, √32 అవుతుంది. √32 అంటే మనం రాసేది 4√2 అని. దేర్ఫోర్ ఫైనల్గా ఎవరు వస్తామండి, దేర్ఫోర్ AB = BC = CA = ఎవరు వస్తామండి 4√2 అన్నీ ఈక్వల్ అయినాయి, 3 కూడా ఈక్వల్ అయినాయి నీళ్ళు. దేర్ఫోర్ AB = BC = CA. దేర్ఫోర్ A, B, C are vertices of equilateral triangle అని రాస్తాం. లాస్ట్లో రాయాలండి. దేర్ఫోర్ A, B, C are vertices of equilateral triangle అని లాస్ట్లో కనుక్కొని కంపల్సరీ రాయాలి, గుర్తుపెట్టుకోండి. A, B, C are vertices of equilateral triangle అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే అండి.
నేను చెప్పే ఇప్పుడు మీకు ఎక్సైలో అలా ప్రాబ్లమ్స్ రాగల మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. రికార్డింగ్ చూడము అవుతుందా? ఓకే, ఫోర్త్ ప్రాబ్లం ఉంది కానీ మీకు అంత ఇంపార్టెంట్ కాదండి. కావాలంటే మీకు రెగ్యులర్ క్లాస్ చెప్తాను దాని గురించి. లేదంటే మీకు జామెట్రికల్గా ఇది 2 టైప్లో చేయొచ్చు. డైరెక్ట్గా జెడ్ వాల్యూ ఎక్స్ ప్లస్ ఐవై రాసుకొని సింప్లిఫై చేస్తే లెంత్ ఎక్కువ వస్తుంది. లేదా బీ పేపర్లో మీకు ఎలిప్స్తో అర్థమైందండి, ఎలిప్స్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే ఈజీగా వస్తుంది. అర్థమైందండి. ఎలిప్స్ ఇంకా మీకు కంప్లీట్ అయినాయి అవ్వలేదు కదా, అప్పుడు చూసాక చూద్దాం లేదా ప్రాబ్లం దాన్ని. లేదా డైరెక్ట్గా జెడ్ వాల్యూ ఎక్స్ ప్లస్ ఐవై వేసి మాడ్యులేషన్ చేసి 2 టైమ్స్ స్క్వేర్ చేసి సింప్లిఫై చేసుకోవాలండి. అర్థమవుతుందండి. అది మీ ఒపీనియన్, లేదా తర్వాత చెప్తానండి. అది రామన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 45 ఏందమ్మా, 40 దాని ఆపి అక్కడికి వీడియో